కుంతి పుత్రుడైన యుధిష్ఠిరుడి శంఖం పేరు అనంత విజయ, నకులుడి శంఖం పేరు సుఘోష, ఇంకా సహదేవుడి శంఖం పేరు మణిపుష్పకం. ఇలా శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, సుభద్ర తనయుడు అందరూ వారి వారి శంఖాలను పూరించారు. పాండవులు చేసిన శంఖం సౌండ్ విని కౌరవుల హృదయంలో భయం స్టార్ట్ అయింది. పాండవులకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండడానికి మెయిన్ రీజన్ కృష్ణుడిపై ఉన్న నమ్మకం. దేవుడిని నమ్మి ఆయన శరణం అంటే షెల్టర్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా భయపడవలసిన అవసరం లేదని ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణి పుష్పకౌ కాస్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ము పృథక్ పృథక్ సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్.